నెంబర్ 1 క్లాప్స్ కొట్టాలి. గయ్యాలి కోడలు నెంబర్ 2 క్లాప్స్ కొట్టాలి. అందరూ క్లాప్స్ కొట్టాలి పిల్లలకి. ముసుకేసుకోవమ్మా. దీనత్వం కలిగిన కోడలు నెంబర్ 3 క్లాప్స్ కొడదాం. సౌజన్య కూతురు క్లాప్స్ కొట్టాలి. అందరూ ఎంకరేజ్ చేయాలమ్మా. సౌజీ పిల్లలు వచ్చేసేయాలి. వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. ఆశా హస్బెండ్ క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టాలి. రమ్య హస్బెండ్ క్లాప్స్ కొట్టాలి. ఒరే క్లాప్స్ కొట్టండి నాన్న. అందరికి ఎంకరేజ్ చేయండి వీళ్ళందరికీ పిల్లల్ని. కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి గట్టిగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాం. కోడళ్ళు రండి, ప్రార్థన చేసుకోండి. ఏంటిచ్చి ప్రార్థన? మేన్ రాంపో. ఎప్పుడు చూడు ప్రార్థనే అంట. అత్త క్యారెక్టర్ మెదకదాన్ని చీ, ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన అంట. సర్లే, వీళ్ళ జోలు నాకింతలో నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నా కోడల్ని మార్చండి. ఆమె నవ్వకండి. చెల్లి, మా పుట్టింటాళ్ళు రిచ్. నాకు చూడు రిచ్ ఎంతగా. రిచ్ మా పుట్టింటి నుంచి గౌన్ పంపించారు చూడు. అబ్బా, మా నాన్న అయితే పని మందితో నక్లీస్ కనిపించాడు. మన ఇద్దరు గొడవ ఏంటో కానీ వెళ్ళి ఆ జిడ్డు మొహం దాన్ని చూద్దాం. ఏ జిడ్డు మొహం, వసే జిడ్డు మొహం, ఒక కాఫీ పట్టుకురా. ఏంటక్క పిలిచారు? ఒక కప్పు కాఫీ పట్టుకురా. మైక్లో చెప్పండి. సరే అక్క. ప్రార్థన చేసుకో, అంతే. మోకరించి అంతే చాలు. మీరు మా అత్తగారు చూడు, ఎప్పుడు చూడు మా అత్తగారు చూడు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటారు. చీ, ఎప్పుడు అంతే. నువ్వు చీ, ఎప్పుడు అంతే. అది అయ్యో అది అనకక్క. అయ్యో అది అనకక్క. దానికి ఎక్కడ పడుద్ది?
వసే జిడ్డు మొహం దానా ఎక్కడే ఎంతసేపే కాఫీ పట్టుకురామన్నానా అక్క ఏసైని నమ్ముకోండి అక్క. నీ పిచ్చి నీది. ఎప్పుడు చూడు ఏసై అంటది, అది పిచ్చిది 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 పిచ్చిది. హే అమ్మా, అక్కొచ్చిందే. అక్క కమ్. వచ్చిందమ్మ వయ్యారి. అమ్మా అమ్మా, ఎప్పుడొచ్చా? ఏం చేస్తున్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారమ్మా. కాఫీ తీసుకుంటారా? తీసుకుంటానమ్మా. నుంచి వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా. సరే అత్తయ్య గారు. సరే అత్తయ్య గారు. రమ్య, ఆశ, మీ ఆడబిడ్డ వచ్చింది, రండమ్మా. వచ్చిందమ్మా వయ్యారి. అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చిందా? వచ్చింది. మొత్తం పట్టుకెళ్ళిపోద్ది వచ్చి. అమ్మమ్మ బాగున్నావా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నా. టైంకి పిల్లలు వేసుకుంటావా? వేసుకుంటున్నా. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. వచ్చిందో అది తెచ్చా ఇది తెచ్చా అని గొప్పలు చెప్పుకుంటుంది. దీని మంది ఇదేం తెచ్చింది? సౌజీ కాఫీ తాగండి. అత్తయ్య గారు కాఫీ. నాకు వద్దులే అమ్మా. ఎలా ఉన్నావు సౌజీ? బాగున్నాను ప్రిన్సి. నువ్వెలా ఉన్నా? పిల్లలు ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నారు. మీరు అందరు నవ్వుతున్నారు, మా వాళ్ళకి వచ్చింది కూడా మర్చిపోయారండి మీరు నవ్వేసరికి. ఓకే. అత్తయ్య గారు, మన అక్కల గురించి పాస్టర్ గారితో ప్రార్థన చేపిద్దాం. సరేనమ్మా. మనం ప్రార్థన చేసుకుందాం. సరేనమ్మా. ట్రింగ్ 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 ట్రింగ్. ఎత్తాల్సింది హలో హలో ఆశ, ఏం చేస్తా? చెప్పండి. ఏం చేస్తున్నా? ఏం చేయట్లా. అమ్మ పిల్లలు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారండి. అమ్మను బాగా చూసుకుంటున్నావా? భద్రంగా చేసుకుంటున్నా. బాగానే ఉన్నారా? పిల్లలు నువ్వు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. నువ్వెలా ఉన్నా? ఎప్పుడు వస్తావు? ఇంకా 2 years పడతాయండి. అమ్మో, 2 years?
నేను ఎలా ఉన్నానండి? వచ్చేస్తానులేవే. తొందరగా రండి. సరే ఉంటున్నా. బాయ్ బాయ్. కూర్చో. అది వచ్చింది ఇది వచ్చింది, ప్రార్థనలు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఏంటో తెలియదు, తిండి తిప్పలు కూడా లేవు చెల్లి. ఏంటో మన కర్మ. అవునక్క బాబు. యేసయ్య మా కోడల్ని మార్చండి అయ్యా. ఆమె ఏసయ్య మా అమ్మగారి వాస్తులు నాకు సహం వాటర్ వచ్చేలాగా చూడు ప్రభువా. ప్రభు మా ఎక్కలిద్దరిని మార్చండి. ఆమెన్. రమ్య రమ్య ఏంటండి ఇప్పుడు వచ్చారు? అన్నం పెట్టవా? అన్నమా తక్క? నేను పెట్టిన వెళ్ళి తిను. ఏంటో నా భార్య నాకు అర్థం కాదు. ఎంత ప్రేమ పంచినా నన్ను పట్టించుకుంటలేదు. ఇది ఎప్పుడు మారుద్దు? చి నా కర్మ. బాయ్. ఏంటో మా ఆవిడ గంటకి వచ్చి అన్నం అంటాడు. ఈ జిడ్డు మొహం ఏమో పద్దాక ప్రార్థన అంటది. మా ఆడపడిచామో ఆస్తిలో సగం వాటా కావాలంటది. మా తోడుకోళ్ళేమో అదే పుట్టింటి గొప్పలు చెప్పుకున్నది. ఈ చెవుడేమో ప్రార్థన అంటది. ఏంటో వీళ్ళ గోల వెళ్ళలేకపోతున్నా. టిక్ 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 టిక్. ఏంటమ్మా అను ప్రిన్సీ ఇలా వచ్చారేంటమ్మా? మా కోడలికి ప్రార్థన చేయండి మారాలని. అవునమ్మా, ఎందుకు? మారు మనసు లేదండి. అవునమ్మా, సరే మోకరిద్దామా, మనం ప్రార్థన చేసుకుందాం మీ కోడల గురించి. తిని బాగానే ఉంది కదా, వాళ్ళకేమైంది? సరే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఈ అత్త కోడల్ని నవ్వకండి. యేసయ్య ఈ అత్త కోడల్ని దీవించండి, అలాగే వీరికి ఇచ్చిన తోటి కోడల్ని కూడా మార్చమని అడుగుచున్నాను. ఆమేన్. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. ఖచ్చితంగా మీ కోడళ్ళు ఖచ్చితంగా మారుతారు. మారు మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు చెప్పే మాటలను బట్టి, మీరు ఇంట్లో నడుచుకునే విధానాన్ని బట్టి, క్రీస్తు ప్రేమను పంచే మాదిరిని బట్టి మీ కోడళ్ళు కూడా మిమ్మల్ని చూసి మారుతారు. సరేనా? అనుదినము మర్చిపోకుండా ప్రార్థన చేసుకోండి. యేసయ్యలో గొప్పగా ఎదగండి. మీరే కాకుండా మీ కుటుంబం కూడా యేసయ్యలో ఎదగండి. ఓకేనా? సరేనండి పాస్టర్. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. సరేనమ్మా.
సరే అమ్మా, నాకు ఆస్తిలో కొంచెం వాటా ఇస్తావా? వచ్చిందమ్మా ఆస్తిలో వాటాలు ఉచ్చుకెళ్ళిపోవడానికి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకెళ్ళకోకుండా మాత్రం వెళ్ళదు. నేను ఈ సొమ్మే తింటలేదు. నేను ఈ సొమ్మే తింటలేదుగా, మా అన్నీళ్ళ సొమ్ము మా అమ్మ సొమ్మే తినేది. పుట్టింటి కాడ నుంచి అన్నీ పట్టుకెళ్తుంది. ఏంటి ఎక్కువ వాగుతున్నావు? పిల్లలు లేని దానివి, జాగ్రత్తగా ఉండు. నువ్వేంటి ఎక్కువ వాగుతున్నావు? నువ్వు పిల్లలు లేని దానివి, జాగ్రత్తగా ఉండు. అవునా, నాకు పిల్లలు లేరా? అయ్యో, వచ్చేసి ఆలోచనలు పడతా తిరుగుతూ ఆలోచనలు పడు. నువ్వు నాకు పిల్లలు ప్రిన్సి, మనం భోజనం చేద్దాం రండి. సరే అత్తయ్య. ఇలా కాదు, భోజనం చేస్తా ఉండండి. అటు కూర్చోండి మీరు. భోజనం పెట్టుకోండి. అవునా, నేను గొడ్డురాలనా? అక్క, నిజంగా ఏసే నమ్ముకుంటే నా భర్త యుఎస్ఏ నుంచి వచ్చేస్తారా? ఏమో చెల్లి, తెలీదు. ఏసై గోల్ నాకు తెలీదు. నిజంగా నాకు పిల్లలు లేరా? అవును కదక్క, నా పిల్లలే నీ పిల్లలు. కాదు చెల్లి, ఈ మాట నాకు చాలా బాధగా ఉంది. ప్రిన్సి మాటిని ఒకసారి ఏసే సన్నిధికి వెళ్దాం. సరే, వెళ్దాం చెల్లి. రమ్యక్క, ఆశక్క, పండుగ కదా, చర్చికి వెళ్దాం రండక్క. సరే, వెళ్దాం. ఇక్కడ ఇక్కడ కూర్చో. మమ్మల్ని మార్చండి, మాకు ఆరోగ్యాలు దయచేయండి. ఆమేన్.
మీరు కూర్చోండి ఒకసారి, మీరు ఒక నిమిషం కూర్చోండి. ఆగు, తనకి ఇవ్వి మైక్. హాయ్, నేను వచ్చేసాను. హలో, ఏమండి వచ్చేసారా? చాలా సంతోషం. ఏమండి వచ్చేసారా? చాలా సంతోషం. అక్కడ నుంచి రండి, కొంచెం దూరం అన్నీ నేను చెప్పినట్టు మీరు ఏమి పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏం జరిగిందమ్మా? మా పెద్ద కోడలికి గర్భఫలం వచ్చింది, అలాగే మా రెండవ కోడలికి వాళ్ళ ఆయన తిరిగి వచ్చాడండి. అవునమ్మా, దేవుడు మీ జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు చేశారు. ఖచ్చితంగా దేవుని మందిరానికి రండి, మీ కోడలతో పాటు మీరందరూ కూడా కలిసి రండి. మీ కోడలతో పాటు ఈ క్రిస్మస్ దినాన మీరందరూ కూడా ఖచ్చితంగా కలిసి యేసే మందిరానికి రండి. సరేనండి. సరే, మీరందరూ కలుసుకుని ఒకసారి నా దగ్గరికి వచ్చేయండి, కంక్లూషన్ ఇచ్చేస్తాను. పాస్టర్ గారండి, మీరు అన్నట్లుగానే నాకు గర్భఫలం వచ్చింది. వచ్చిందా? ఇటు తిరుగు, ఇటు తిరుగు. దా రా. పాస్టర్ గారండి, మీరు అన్నట్టుగానే నాకు గర్భఫలం వచ్చింది. అలాగమ్మా, మన దేవుడు గొప్పవాడు. అందుకనే నువ్వు విశ్వసించి ఆయనను నమ్మేవు గనక ఖచ్చితంగా నీ దేవుడు నీకు కార్యం చేశాడు. విశ్వాసము వలన అనేక కార్యాలు జరుగునన్న రీతిగా నిజంగా ఈనాటి దినాన నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుని కార్యాన్ని చూడగలిగావు. అందుకనే దేవుడు నీకు గర్భాన్ని తెరిచి ఆనాడు శారా గర్భము, గొడ్రాలైన హన్నా గర్భం ఎలా అయితే తెరిచాడో ఈనాటి దినాన యేసే మందిరానికి వచ్చిన నీవు హృదయపూర్వకంగా ఆయన ఆరాధించావు గనుక, హృదయపూర్వకంగా ఆయనను తెలుసుకున్నావు గనుక యేసే నీకు నీ జీవితంలో గొప్ప కార్యం చేశారమ్మా. ఖచ్చితంగా నీవు నీ కుటుంబంతో కలిసి క్రిస్మస్ దినాన సంతోషంగా దేవుని సన్నిధిలో గడపండమ్మా. వందనాలు అయ్య గారు. వందనాలమ్మా. పాస్టర్ గారండి, యుఎస్ఏ నుండి. పాస్టర్ గారండి, వందనాలండి. వందనాలమ్మా. బాగున్నారా? బాగున్నానండి. మీ హస్బెండ్ గారు వచ్చేసారని తెలిసింది, నిజమేనా? నిజమే అండి. అదిగోనండి. అవునమ్మా, మంచిదమ్మా. నిజంగా మా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశారండి. అవునమ్మా, నిజమే. నిన్నటి దినాన మీ సిస్టర్ గారు వచ్చారమ్మా, గర్భఫలం వచ్చిందని చెప్పి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి వెళ్ళారమ్మా. ఈనాటి దినాన మీరు వచ్చారు, మీ హస్బెండ్ యుఎస్ఏ నుండి వచ్చేసారని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను విత్తనాలన్నీ కూడా మొలకెత్తినాయని నేను సంతోషపడుతున్నానమ్మా. నేను మీకోసం ఎలా అయితే ప్రార్థించానో ఖచ్చితంగా నా దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి మీ ఇద్దరి పట్ల కార్యాలను చేశాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈనాటి దినాన క్రిస్మస్ దినాన ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సమేతంగా కలిసి మందిరానికి రండి. సరేనండి. 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 సరేనమ్మా, మీ అందరికీ వందనాలు. మంచిది. మీ మా కుటుంబాన్ని మొత్తాన్ని మార్చాడు. మర్చిపోయింది.
వందనాలు, నిజంగా మన దేవుడు గొప్పవాడు, మా పిల్లల్ని అందరినీ మార్చేది. పాస్టర్ గారండి వందనాలండి. అమ్మా వందనాలు రా, బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి అమ్మా. మా కుటుంబంలో అందరినీ యేసయ్య మార్చాడండి. అవునమ్మా, నిజం. అసలు నేను ఈ సాక్ష్యాన్ని వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వందనాలు. వందనాలమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. మక్కల్ని కూడా దేవుడు మార్చాడండి, నాకు చాలా సంతోషం. అవునమ్మా, ఖచ్చితంగా. నిన్నటి దినాన మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్. బాయ్. వందనాలమ్మా. అందరూ ప్రార్థన చేసుకోండి. బాయ్. అందరికీ వందనాలు చెప్పండి. వాళ్ళందరికీ వందనాలు చెప్పండి. బాయ్. అందరికీ వందనాలు. ఒక నిజ జీవితంలో ఎలా అయితే జరుగుతుందో, మన కుటుంబ జీవితాల్లో ఎలా అయితే మనం నడుచుకున్న విధానాన్ని బట్టో, లేకపోతే మనం ఉంటున్న పరిస్థితిని బట్టో, మన ఇంట్లో జరిగే రొటీన్గా జరిగే ఈ జీవన విధానాన్ని అంతా తీసుకొచ్చి ఒక కథగా మళ్ళిస్తే ఎలా ఉంటుందో, దేవుని తెలియని ప్రజల మధ్య దేవుడంటే తెలిసే వాళ్ళని ఉంచితే వాళ్ళందరూ కూడా ఒక్కరి చేత ఇద్దరు మార్చబడ్డారు. ఇక్కడ మీకు స్కిట్లో చూసారు, ఒక్క ఆవిడే దేవుడిని నమ్ముకుంది, కానీ ఇద్దరు దేవుడిని నమ్ముకోలేదని కాదు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. దేవుడు అంటే తెలుసు, కానీ ఆడంబరాలకు వెళ్ళిపోయి, అంటే రిచ్ అని కొంతమంది, అంటే ఈ లోకానుసారంగా మనం ఏం చేస్తామంటే, కొంతమంది శరీరానికి చాలా ఇష్టంగా అలంకరించుకోవడానికి కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏమో తిండికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళకున్న ఆభరణాలన్నీ ఎదుటోళ్ళకి చూపించాలని అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఈ స్కిట్ ద్వారా ఏం తెలియపరిచారంటే, మనకి ఏమున్నది అన్నది ముఖ్యం కాదు, కానీ మనకి ఎంత ఉన్నది అన్నది ముఖ్యం కాదు, కానీ మనము యేసయ్యని తెలుసుకున్నామా లేదా అన్నదే ముఖ్యం అనేసి ఈ చిన్న కుమార్తె ద్వారా, ఒక్క ఆత్మ ద్వారా వారందరినీ కూడా, వీరి అత్త కోడళ్ళు ప్రార్థన వీరి కోడల్ని సహితం మార్చివేసేసింది. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా వాళ్ళు కుటుంబంగా ఉంటున్నప్పుడు వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, వారి పరిస్థితి ఎరగరు, అసలు దేవుడు అంటే ఏమో వాళ్ళకి తెలియనట్టుగా ఉన్నారు, ఈ లోకానుసారంగా బ్రతికేస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నాడో, నిజంగా ఎప్పుడైతే దేవుళ్ళలోనికి వచ్చారో, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను వాళ్ళు చూడగలిగారు అనమాట. ఎలా అంటే, నిజంగా మనం ఎన్నో ఆసుపత్రులకి వెళ్ళినా, ఎన్నో మనం అనుకున్నవన్నీ నెరవేర్చినా సరే, కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగపోవచ్చు. మనము ఈ సంవత్సరంలో మనం ఒక హోప్ పెట్టుకుంటాం కదా. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, తన గురించి నేను చిన్న ఉదాహరణగా చెప్తాను. మా ఏంటంటే తను ఎలా అనుకుంటుందంటే, ఇయర్కి ఒక హోప్ పెట్టుకుంటుంది, ప్రభువు నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు, ఖచ్చితంగా నాకు గర్భఫలం వస్తుంది అని చెప్పేసి తను ఒక హోప్ పెట్టుకుని ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉంది. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ తనకి గర్భఫలం అనేది రాదు. కానీ తనలో ఉన్న ఆత్మను మాత్రం దేవుని వైపే ఉంచింది, కానీ ఆత్మదీపాన్ని మాత్రం ఆర్పేసుకోలేదన్నమాట. అలాగే మనం ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తాం, అన్నీ చేస్తాం, కానీ కొన్నిసార్లు దేవుడు కార్యాలను ఆలస్యం చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మన పక్షాన లేడేమో, ఒకవేళ దేవుడు మనతో లేడేమో, అందుకనే దేవుడు కార్యాలు ఆలస్యం చేస్తున్నాడేమో, అసలు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, లేకపోతే నేను దేవుళ్ళు ఇంత ఎక్కువగా ఎదుగుతున్నాను, కానీ ప్రభువు నాకు ఎందుకు కార్యం చేయట్లేదని చెప్పేసి మనం అందరం కూడా ఒకానొక దీన్ని ఎవరమైనా సరే మనకున్న పరిస్థితిని బట్టి ఏదో ఒక విషయంలో మనం నీరసించి వెనకడుగు వేసే ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ప్రార్థన ద్వారా, అత్త కోడళ్ళు ఇద్దరు ప్రార్థన ద్వారా వారి యొక్క కుమారుడు మార్చబడ్డారు. నిజంగా ఇంట్లో పెద్ద ఖచ్చితంగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఆ కుటుంబం అంతయు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది, కాబట్టి అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని తిన ద్వారా తెలియపరచడం. ఒకసారి ఈ అత్తగారికి గట్టిగా క్లాప్స్ కొడతారా మీరు? తిన ద్వారా ఇలాగా తెలియపరచబడింది అనమాట. అలాగే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పటికీ, మీరు ఎదురుకు రండిరా, ఇంట్లో వీరిద్దరు కోడళ్ళు ఉన్నప్పటికీ వీరికి దేవుడు తెలిసినా తెలియనట్టు ప్రవర్తించి మనుషులపై ఉన్న మమకారాన్ని ఎక్కువ పెంచేసుకుని వారికి ఉన్న ఆడంబరాలకు వెళ్ళి దేవుడిని తెలిసినా సరే బ్రొక్కడం మానేసి ఏం చేశారంటే, రిచ్ అనుకుంటా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక షర్ట్ వేసుకోవాలన్నా సరే మనం ఏం చేస్తున్నాం, బ్రాండ్ ఉంటేనే షర్టు, ఆటోమేటిక్గా ప్యాంట్ అయినా సరే బ్రాండ్ ఉంటేనే
వేసుకుంటున్నా. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆడంబరాలకు వెళ్ళి దేవుణ్ణి మర్చిపోయారు అనమాట. అంటే వీళ్ళకి దేవుడు తెలియదని కాదు, దేవుడు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవునితో ఉన్న సాంగత్యం అంతా తెలుసు. కానీ వీళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఆడంబరాలు వచ్చేసినాయో ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళ ద్వారా ఆడంబరాలకు వెళ్ళకూడదు, మనకున్న దాంట్లో తృప్తి పొందాలని చెప్పి వీరిద్దరి ద్వారా తెలియపరచడం అయింది. గట్టిగా వీరిద్దరికి చప్పట్లు కొడదామా? తిను వచ్చేసి దేవుణ్ణి నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయితే అనుదినము ప్రార్థన చేయటం వల్ల వారి కుటుంబ జీవితాన్ని మార్చుకోగలిగింది అనమాట. తన పరిస్థితి ఏదైనా సరే, తను ఎక్కడి నుంచి వచ్చినా ఒక అత్తగారి కుటుంబానికి వెళ్తున్నామంటే మనం ఫస్ట్ నుంచి కూడా ప్రార్థనలోనే ఉండం కదండి. మనకి ఆయా ఆచార్యాలు ఉన్నాయి, ఆయా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వచ్చిన చోటు నుంచి అత్తగారింటి దగ్గర ఇమ్మడాలంటే ఆడపిల్లలు చాలా కష్టం. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఈమిడి ఏమైందంటే తన అత్తగారికి ఘనత తెచ్చింది, తన ఇంటి వారిని కూడా మార్చుకుందనమాట. ఈ స్కిట్లో తినని బట్టి తెలుసుకునేది ఏంటంటే దీనత్వం అనేది మనం అందరం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము గొప్ప కార్యాలను చూడగలుగుతాం. తినని బట్టి తెలుసుకునేది అదే. దీనత్వం అంటే గొప్ప కార్యాన్ని మనం ఏదైనా సరే మనం ఆశించింది ఖచ్చితంగా జరిగిద్ది అనమాట. హల్లెలూయా. అలాగే వీళ్ళిద్దరిని బట్టి ఏమైందంటే సహజంగా ఇంట్లో మగవాళ్ళు అలాగే ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే. భర్త వచ్చి ఒకవేళ ఏమంటారంటే ఫుడ్ పెట్టమని అడిగితే మనం ఏం చేస్తాము, ఏ సీరియల్ చూస్తూ లేకపోతే ఏ సినిమాలు చూస్తూ విసుక్కుంటూ ఉంటాం. కనీసం ఈనాటి దినాలలో భర్త బాగా పనికెళ్ళొచ్చి కొంచెం వేడి నీళ్ళు తోడమ్మా అంటే నేను తోడుకో లేకపోతే పెట్టుకుని తినే అనే భార్యలు కూడా ఈ రోజుల్లో లేకపోలేదండి, ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళని బట్టి ఏం అర్థమవుతుందంటే తినేమో తన భార్య మారాలి, తన భార్య కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, నేను తనకి మంచిగా ఎడిక్ట్ అయిపోతానని తన భార్య కోసం పరితపించాడు అనమాట. అలాగే తన భార్యను కూడా మార్చుకున్నాడు. ద్వారా ఏం తెలిసిందంటే మనం మారిస్తే ఖచ్చితంగా మన భార్యలు మారుస్తారని ద్వారా తెలిసింది. తినక గట్టిగా చప్పట్లు కొడదామా? అట్లాగే ఏంటంటే మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న కొన్ని చదువులను బట్టి మనం ఏమవుతామంటే పై స్టేట్కి వెళ్తూ ఉంటాం. లండన్ అనో లేకపోతే అమెరికానో వెళ్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగోదన్నమాట. కానీ అలాంటి విషయాల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళిద్దరూ మంచిగా ఉండి వీరు అర్థం చేసుకుంటూ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా దేవుడు నిలబెట్టాడు అనమాట. ఈ స్కిట్లో కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. పక్కకు వచ్చిండు. ఏంటంటే ఏంటంటే నిజంగా ఈ లోక పరిస్థితుల్లో ఈ రాటి దినాలలో ఇద్దరు కొడుకులు ఉంటే, కొడుకుల మధ్యలో ఒక ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా తను వస్తే ఎలా చూస్తారంటే ఏదో ఏమంటారంటే ఏదో ఒక డెవిల్ వచ్చేసిందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తను రావటమే ఏమనుకుంటారు, అమ్మో వచ్చింది, ఇంకా వచ్చింది తీసుకెళ్తుంది. మనం ఏం చేస్తాం, ముందే మన భర్తల్ని ప్రిపేర్ చేసేస్తాం. ఏమని, మీ చెల్లి వచ్చిందండి పలానా అడుగుతుంది, మనకు లేదని చెప్పండి. మనకున్నా సరే మనం ఏమని చెప్తాం తెలుసా, కొన్నిసార్లు చెప్తా ఉంటాం. తినని బట్టి ఏమర్థమైందంటే మనకి ఎంతున్నా ఏమున్నా బయటికి ఒక ఆడపిల్లని పంపించామంటే తను మరలా మన ఇంటికి ఏదైనా ఆశించి వస్తే ఖచ్చితంగా అది మనం ఉన్నామనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తనని మనం ఆదుకోవాలి, తనకి కావాల్సినవి అన్నీ మనమే సమకూర్చాలని చెప్పేసి ఈ స్కిట్ ద్వారా ద్వారా తెలియజేయటం జరిగింది. తనకి గట్టిగా చప్పట్లు కొడదామా? అట్లాగే అంటే తన కుమార్తె అనమాట, తల్లి చాటు బిడ్డ. గురించి చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలు ఎలా ఉంటారో, ఎలా నడుచుకుంటారో మీ అందరికీ తెలిసిందే. పెడితే చక్కగా తింటారు, లేకపోతే ఆడుకుంటారు. వాళ్ళ మనసు ఎలాంటిదంటే వేసేది. ఈ స్కిట్ ద్వారా ఇన్ని విషయాల్ని తెలియపరచడానికి నేను కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను. కానీ మా వాళ్ళకి ఏంటంటే మీరు అందరూ నవ్వేసరికి కొన్ని విషయాలు చెప్పాల్సినవి కూడా మర్చిపోయారు. అయినా సరే బాగా చేశారండి. వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. సరే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.